ఏపీకి 1000 కోట్ల మంజూరు చేసిన కేంద్రం. 1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు. విజయవాడ తుదిశకు చేరుకున్న గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతుండడం ఇది రెండోసారి. మొత్తంగా ఇది 4సారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు ఈ పదవికి చేయబోతున్నారు ఆయన. ప్రమాణ స్వీకారోత్సవం ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 1000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్ భాగంగా ఈ నిధులను విడుదల చేసింది. అదనంగా మరో ఇన్స్టాల్మెంట్ను కూడా ఇచ్చింది. కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మూలధనం వేతనాల కోసం ఉపయోగపడతాయి. అయితే ఏపీ హామీలు అన్ని రాష్ట్రాలని కలిపి 1,39,750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 24-25 మధ్యంతర బడ్జెట్ రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు. ఇందులో భాగంగా ఈ నిధులు విడుదల చేయండి. అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ప్రతి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా నిధులు మంజూరు చేసింది. చూడండి, ఇందులో ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత. తెలంగాణకు వచ్చేసి 2,93,758 కోట్ల నిధులు మంజూరు చేసింది.